నిర్ణయాలకు తలొగ్గాల్సి వస్తుందా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రవిశేఖర్ గారు నూజివీడ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రవిశేఖర్ గారు నమస్కారం. నమస్తే అండి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు వ్యవహారాన్ని ఎలా చూస్తున్నారు? ఇది చాలా తప్పు కదండి అట్లా చేయడం. అతన్ని ఎమ్మటి ఎంత చర్చలు ఇవన్నీ అనవసరం అండి. ఇమీడియట్ గా సస్పెండ్ చేసేయాలి సార్. సో ఐ న్యూస్ వేదికగా మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి అదే విధంగా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారో మీ అభిప్రాయాన్ని పంచుకోండి సార్. ఇది అనవసరం సార్, మనకి ఇవన్నీ చర్చలు కూడా. మనం ఇమీడియట్ గా అతను తీసేయాలి సార్ జాబ్ నుంచి. ఇట్లా ఎంతమంది ఉన్నారో ఏజెంట్ వెరిఫికేషన్ చేయండి సార్. మనం చెప్పేది సార్. ఉంటాం సార్. రైట్, ధన్యవాదాలు. సో మొత్తంగా చూస్తున్నాం. సో ఎందుకు ఉపేక్షిస్తున్నారు? చిన్న ఉద్యోగస్తులని తొలగించినట్లుగా పెద్దవాళ్లను ఎందుకు తొలగించలేకపోతున్నారు? ఒక బోర్డు మెంబర్ను తొలగించడానికి వీళ్ళకు వచ్చిన అడ్డంకి ఏంటి అంటూ కూడా భక్తులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది. హిందూ ధర్మాన్ని కాదని వేరే ధర్మాన్ని ఆచరించేవారు పవిత్రమైన తిరుమల తిరుపతి బోర్డు సభ్యుడిగా ఉండడం కరెక్ట్ కాదు అంటూ కూడా మనకు ఒక కమెంట్ అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఎందుకు అంటే హిందువుల్లోనే చాలా మంది ఉంటారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఒక బోర్డు సభ్యుడిగా నియమించినంత మాత్రాన ఆ బోర్డు సభ్యుడు భక్తి భావాలు ఉన్నాయా లేవా అని చెక్ చేయట్లేదు. ఇక్కడ ధనం మూలం యుగం జగత్. అతనికి ధనం ఉంటే తను ఒక బోర్డు సభ్యుడిగా కొనసాగిస్తూ ఉన్నారు. సో ఎటువంటి అర్హతలు ఉండాలి, ఏ అర్హతతో అక్కడ బోర్డు సభ్యునిగా నియమిస్తారు? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సేవకు వెళ్లే భక్తులకే 1,00,000 ఆంక్షలు విధించే తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు ఎందుకు ఒక బోర్డు సభ్యుడి విషయంలో ఇంత అలసత్వం ప్రదర్శించింది? ఈ రోజు మీడియా కానీ సోషల్ మీడియా కానీ మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ హిందూ ధార్మిక సంఘాలు ప్రశ్నించే వరకు ఈ విషయంలో ఎందుకు నీళ్లు నములుతూ ఉంది? ఇప్పటికీ కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయింది అనేది భక్తుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. రైట్, ఇక్కడ ఇంకో కమెంట్ కూడా మనం చూస్తున్నాం. బోర్డు సభ్యులను నిర్ధారించేటప్పుడు వారి పుట్టు పూర్వోత్తరాలు గమనించరా? వారిచ్చే డబ్బులు లేక రాజకీయ సమర్థనలే అంటే రికమెండేషన్సే ముఖ్యమా? పాత బోర్డు అయినా నేటి బోర్డు అయినా ఒక్కటే. సో క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుంది అక్కడ? పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నారు, కానీ అందరూ చేసేది ఒకటే పని. ఆ దేవదేవుణ్ణి వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటున్నారు తప్ప ఆ దేవదేవుని కైంకర్యాలు నిర్వహించడం కోసం, ఆ దేవదేవుణ్ణి సామాన్య భక్తులకు దగ్గర చేయటం కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. కొంతమంది వ్యక్తులను ప్రసన్నం చేసుకోవటం కోసం తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్స్ గా నియమిస్తున్నారు. రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. సో ఒక బిజినెస్ చేసే వ్యక్తి ఏం చేస్తాడు? తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డుకు వచ్చి అక్కడ కూడా బిజినెస్ చేస్తూ ఉన్నారు. వాళ్లకు సంబంధించిన వివిఐపీలకు అక్కడ సాదర స్వాగతం పలుకుతూ ఉన్నారు. అక్కడ దేవదేవుని కైంకర్యాలలో పాల్గొనాలి, ఆ వెంకటేశ్వర స్వామినే పూజించాలి, ఆ వెంకటేశ్వర స్వామికి వాళ్ళు సేవకులుగా ఉండాలి. కానీ అటువంటి సేవకులుగా ఉండట్లేదు. సో వాళ్లకు అది ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. ఈ అంశం గురించి చర్చిద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.